సృష్టి గురించి ఆలోచించగానే మనస్సులో ఏ చిత్రం మెదులుతుంది? సాధారణంగా ఒక పెద్ద పేలుడు, అపారమైన శక్తితో కూడిన గందరగోళం, అంతటా చెల్లచెదురుగా ఉన్న పదార్థం ఇదేగదా? అవును, చాలా వరకు అదే ఊహించుకుంటారు. కాని ఈరోజు మనం పరిశీలించబోయే ఆధారం ఈ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తుంది. సృష్టి ఒక హింసాత్మక సంఘటనగా కాకుండా ఒక లోతైన ధ్యానం నుండి ఉద్భవించిందని చెబుతోంది. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం పరిశీలిస్తున్నది ఒక ఆధునిక వ్యాఖ్యానం, ది జెనెసిస్ ఆఫ్ బ్యాలెన్స్, బ్రహ్మ అండ్ ద కాస్మిక్ ఆర్డర్ అనే పుస్తకం నుండి. ఓ, బాగుంది. ఇది బ్రహ్మపురాణంలోని ఒక నిర్దిష్ట కథనాన్ని తీసుకుని దానిలోని తాత్వికతను మన ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో విశ్లేషిస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ అధికారం కాదు, స్పష్టత, ఆధిపత్యం కాదు, సమతుల్యత అన్నమాట. అంటే విశ్వం యొక్క పునాది ఒక పేలుడు శబ్దం కాదు, ఒక లోతైన నిశ్శబ్దమని చెప్పడమన్నమాట. ఇది వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. సరే, మరి ఈ ఆలోచనలోకి మరింత లోతుగా ప్రయాణిద్దాం. అసలు సృష్టికి ముందు ఏముంది? ఈ కథనం దాన్ని ఎలా వివరిస్తుంది? ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆదిలో ఏమీ లేదు, అంటే శబ్దం లేదు, రూపం లేదు, వెలుగు లేదు, చీకటి కూడా లేదు, కాలం కూడా లేదు. అదే అంతా అపారమైన, నిశ్శబ్దమైన నిశ్చలత్వంలో ఉంది. ఇది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏమీ లేని స్థితి. నిజమే. కాని ఆ శూన్యాన్ని గందరగోళంగా చెప్పడం లేదు, కేవలం ప్రశాంతతగా వర్ణిస్తున్నారు. ఇక్కడే అసలు విషయం ఉంది. చాలా సృష్టికథలు కేయాస్ లేదా గందరగోళం నుండి క్రమం పుట్టిందని చెబుతాయి. కాని ఈ మూలం దానికి భిన్నంగా వెళ్తుంది. ఆ నిశ్శబ్దం ఖాళీది కాదు. ఖాళీది కాదా? కాదు. దానికి ఒక అంతర్లీనమైన క్రమం ఉంది. దాన్ని ఒక ఖాళీ క్యాన్వాస్తో పోల్చవచ్చు, కాని ఆ క్యాన్వాస్ చిందరవందరగా లేదు, శుభ్రంగా చిత్రించడానికి సిద్ధంగా ఉంది. ఓకే. సృష్టించబడబోయే ప్రతిదానికి సంభావ్యతను కలిగి ఉన్న ఒక సూక్ష్మమైన లయ ఆ నిశ్శబ్దంలో ఉంది. అంటే సంగీతం ప్రారంభం కావడానికి ముందు వాయిద్యాలన్నీ శృతి చేసుకుని నిశ్శబ్దంగా ఉన్న క్షణంలాంటిగా? అద్భుతమైన పోలిక. ఆ నిశ్శబ్దంలోనే రాబోయే సంగీతం దాగి ఉంటుంది. కాని మనకు శూన్యమంటేనే ఒక రకమైన భయం, గందరగోళం అనే భావన ఉంటుంది కదా. ఏమీ లేకపోవడం అనేది అంత క్రమబద్ధంగా ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. మనం శూన్యాన్ని లేకపోవడంగా చూస్తాం, కాని ఈ తత్వశాస్త్రం దాన్ని అన్నింటికీ అవకాశంగా చూస్తుంది. అన్నింటికీ అవకాశం. ఒక విత్తనం లోపల ఒక మహావృక్షం దాగి ఉన్నట్లు. బయటకది నిశ్చలంగానే కనిపిస్తుంది, కాని లోపల అపారమైన శక్తి, ఒక ప్రణాళిక ఉంటాయి. ఆ ఆది నిశ్శబ్దం కూడా అలాంటిదే. అది గందరగోళం కాదు, సంపూర్ణమైన సంభావ్యత. అంటే విశ్వం పునాది ఒక పేలుడుగాదు, ఒక శ్వాసలాంటిది, ఒక లోతైన ప్రశాంతమైన ఊపిరి. కరెక్ట్. వావ్! ద యూనివర్స్ వాజంట్ బిల్ట్ ఆన్ ఎ బ్యాంగ్ బట్ ఆన్ ఎ బ్రెత్. ఈ ఆలోచనే మొత్తం దృక్కోణాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా. సరే, ఈ ప్రశాంతమైన సంభావ్యతతో నిండిన నిశ్చలత్వం నుండి తరువాత ఏం జరిగింది? సృష్టికర్త ఎలా ఆవిర్భవించాడు? ఆ నిశ్చలత్వం నుండే చైతన్యం మెల్లగా ఉద్భవించింది. ఆ చైతన్యం నుండే సృష్టిశక్తి అయిన బ్రహ్మ ఆవిర్భవించాడు. ఇక్కడ ఈ కథనం చెప్పే అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, బ్రహ్మ ఒక విజేతగానో, ఆ శూన్యాన్ని జయించిన పాలకుడిగానో రాలేదు. మరి ఎలా? ఆయన ఒక సాక్షిగా, తన ముందున్న అపారమైన సంభావ్యతను చూసి తన బాధ్యతను గుర్తించినవాడిగా ఉద్భవించాడు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సాక్షిగా అంటున్నారేంటి? సృష్టికర్త పాత్ర చురుగ్గా ఉండాలి కదా. కాని సాక్షి అంటే కేవలం గమనించేవాడు. అది సృష్టికర్తకు కొంచెం నిష్క్రియాత్మకమైన పాత్రలా అనిపించడం లేదా? అవును, అనిపించచ్చు. చాలా పురాణాల్లో దేవుళ్ళు శక్తిమంతులుగా, రాజుల్లా ఉంటారు కదా. అద్భుతమైన పాయింట్. అక్కడే ఈ కథనం యొక్క ప్రత్యేకత ఉంది. బ్రహ్మపాత్రను ఒక వాస్తుశిల్పి లేదా ఒక తోటమాలితో పోల్చారు. తోటమాలితోనా? అవును. ఒక తోటమాలి విత్తనాలను నాటుతాడు, నీరు పోస్తాడు, కాని మొక్కను పెరగమని శాసించడు. మొక్క తన సహజ స్వభావానికి అనుగుణంగా పెరగడానికి అతను సహాయపడుతాడు. బ్రహ్మ కూడా అంతే. అంటే ఆయన తన కోరికతోనో అహంకారంతోనో సృష్టిని ప్రారంభించలేదు. అది జరగాల్సిన అవసరం ఉంది అనే స్పృహతో, ఒక కర్తవ్య భావనతో పనిచేశాడు. అతని పాత్ర తన ఇష్టాన్ని రుద్దడం కాదు, ఇప్పటికే సారం రూపంలో ఉన్నదానికి ఒక ఆకారాన్ని ఇవ్వడం. అంటే అధికారం కంటే బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. సరిగ్గా. అంటే సృష్టి అనేది ఒక ఆధిపత్య చర్య కాదు,
ఒక పెంపకం లాంటిదనమాట. ఇది సృష్టికర్త పాత్రపై మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఒక నియంతలా కాకుండా ఒక సంరక్షకుడిలా కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా. ఇది ఒక మాస్టర్ వాచ్మేకర్ను గుర్తుచేస్తుంది. వాళ్ళు ముక్కల్ను బలవంతంగా అమర్చడానికి ప్రయత్నించరు. అలా చేస్తే యంత్రాంగం విరిగిపోతుంది. అవును, వారికది తెలుసు. ప్రతి చక్రాన్ని, ప్రతి స్ప్రింగును దాని స్థానంలో ఓపికగా అమరుస్తారు. ఈ కథనం బ్రహ్మను అదే రకమైన శ్రద్ధగల ఓపికతో చిత్రీకరిస్తుంది. ఆయన సృష్టిని శాసించలేదు, దానిని ఆవిష్కరించాడు. అపారమైన నిశ్శబ్దాన్ని గమనించాడు. తన బాధ్యతను గుర్తించాడు. తర్వాత ఆయన మొదటి చర్య ఏమిటి? దేని ఆధారంగా సృష్టిని ప్రారంభించాడు? ఆయన ఆ నిశ్చలత్వాన్ని గమనించి సృష్టికి ఒక ప్రాథమిక సూత్రం అవసరమని అర్థం చేసుకున్నాడు. అది సమతుల్యత. బ్యాలెన్స్. అవును. ఈ కథనంలో ఒక అద్భుతమైన వాక్యముంది. అతిగా కదలిక గందరగోళానికి దారితీస్తుంది. అతిగా నిశ్శబ్దం స్తబ్దతకు దారితీస్తుంది. సృష్టికి సామరస్యం అవసరం. వావ్! ఈ యొక్క వాక్యంలోనే విశ్వం యొక్క మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఇమిడి ఉంది. నిజమే. ఇది కేవలం విశ్వ సృష్టికే కాదు, మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. అతిగా పనిచేస్తే బర్నౌట్, ఏమీ చేయకపోతే నిరాశ. కరెక్ట్. సంబంధాల్లో కూడా అతిగా ప్రేమ చూపిస్తే ఊపిరి ఆడదు, అసలు చూపించకపోతే బంధం నిలవదు. అయితే ఇక్కడ నాకొక సందేహం. ఈ సమతుల్యత అంటే ఏమిటి? అది ఒక స్థిరమైన, పరిపూర్ణమైన స్థిత, లేక నిరంతరం సర్దుబాటు చేసుకుంటూ ఉండే ఒక డైనమిక్ ప్రక్రియ? మంచి ప్రశ్న. అంటే ఒక త్రాసు మీద బరువులు సరిగ్గా సమానంగా ఉండటం లాంటిదా? లేక ఒక గారడివాడు తాడుమీద నడిచేటప్పుడు నిరంతరం తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం లాంటిదా? చాలా మంచి ప్రశ్న. ఈ కథనం సూచించేది రెండో రకం సమతుల్యత. అది స్థిరమైనది కాదు, డైనమిక్. డైనమిక్. ప్రకృతిని చూడండి. ఒక అడవిలో సింహాలు, జింకలు ఉన్నాయి. సింహాలు ఎక్కువైతే జింకలు అంతరించిపోతాయి. దాంతో సింహాలకు ఆహారం దొరక్క అవి నశిస్తాయి. నిజమే. అదే జింకలు ఎక్కువైతే గడ్డి మొత్తమైపోయి అడవి నాశనమవుతుంది. కాబట్టి ప్రకృతి నిరంతరం ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఒక నిరంతర సర్దుబాటు. అంటే విశ్వం కూడా అంతే. అది ఒక పరిపూర్ణమైన, నిశ్చలమైన స్థితి కాదు. అది ఒక అందమైన నాట్యం. సరిగ్గా. ఈ సమతుల్యత అనే పునాది మీద బ్రహ్మ సృష్టిని ఎలా నిర్మించాడు? ఈ ప్రక్రియ ఎలా సాగింది? ఇక్కడే మరో ముఖ్యమైన అంశం వస్తుంది: ఓపిక. ఈ సమతుల్యతను సాధించడానికి బ్రహ్మ ఏమీ తొందరపడలేదు. ఓపిక. మనమంతా తక్షణ ఫలితాలు కోరుకునే ప్రపంచంలో ఉన్నాం. స్టార్టప్లు, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. మన నిఘంటువు ఇదే. కాని ఇక్కడ సృష్టికర్తే చాలా ఓపికగా, ప్రణాళికాబద్ధంగా ఉన్నాడు. ఇది మన ఆధునిక హసల్ కల్చర్కి పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది. మనం ఒక భవనానికి పునాది వేయడం కంటే ఒక టెంట్ వేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సరిగ్గా చెప్పారు. ఒకటి శాశ్వతంగా నిలబడటానికి, రెండోది తక్షణ అవసరానికి. మరి ఈ ఓపికగల ప్రక్రియ ఎలా జరిగింది? అది దశలవారీగా జరిగింది. ముందుగా సూక్ష్మమైన అంశాలు, అంటే ఆలోచనలు, శబ్దాలు వంటివి. వాటి నుండి పదార్థం, పదార్థం నుండి రూపం, రూపం నుండి జీవం. ప్రతి దశకు తగినంత సమయం ఇవ్వబడింది. కాలం కూడా క్రమంగా ప్రవేశపెట్టబడింది. పగలు, రాత్రి, పెరుగుదల, విశ్రాంతి, జననం, మరణం వంటి చక్రాలు. అవును. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, సృష్టి తనను తాను నిలబెట్టుకోగల ఒక స్వీయ నియంత్రణ వ్యవస్థను నిర్మించడం. నిరంతరం జోక్యం చేసుకోవలసిన అవసరం లేకుండా. అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకేసారి మొత్తం కోడ్ రాయకుండా చిన్న చిన్న మాడ్యూల్స్గా రాసి ప్రతిదాన్ని టెస్ట్ చేసి అవును. అవి సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని కలిపి ఒక పెద్ద ప్రోగ్రాంగా నిర్మించడం లాంటిది. పరిపూర్ణమైన పోలిక. అలా చేయడం వల్లే ఆ వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉంటుంది. బ్రహ్మ కూడా అంతే ఓపికతో, శ్రద్ధతో విశ్వాన్ని నిర్మించాడు. సరే, ఇప్పుడు విశ్వం ఏర్పడింది, జీవం ఉద్భవించింది, అంతా ఒక స్వీయ నియంత్రణ వ్యవస్థగా ఉంది. మరి ఇక్కడితో కథ అయిపోయిందా? లేక ఈ వ్యవస్థలో చైతన్యమున్న జీవుల కోసం ప్రత్యేకంగా ఏమైనా మార్గదర్శకాలున్నాయా? ఉన్నాయి. అంటే ఈ కాస్మిక్ బ్యాలెన్స్ను వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? దీనికొక యూజర్ మాన్యువల్ ఉందా? మంచి ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. జీవం, ముఖ్యంగా తెలివితేటలు, స్వేచ్ఛా సంకల్పమున్న జీవులు ఉద్భవించిన తర్వాత బ్రహ్మకు ఒక కొత్త సవాలు ఎదురైంది. ఏంటది? స్వేచ్ఛ విధ్వంసం కాకుండా, తెలివి అహంకారం కాకుండా ఉండటానికి ఒక క్రమం అవసరం. అప్పుడే ధర్మం అనే భావన ప్రవేశపెట్టబడింది. మీరు అడిగినట్లు ఇదొక రకమైన యూజర్ మాన్యువల్. ధర్మం అనగానే మనకు మతపరమైన నియమాలు, కఠినమైన చట్టాలు గుర్తుకొస్తాయి. కాని
ఈ కథనం దానిని ఎలా వివరిస్తుంది? ఇక్కడే ధర్మాన్ని చాలా భిన్నంగా వర్ణించారు. అది పైనుండి విధించిన నియమాల సమాహారం కాదు. అది జీవులు సామరస్యంగా సహజీవనం చేయడానికి అనుమతించే ఒక సహజ సూత్రం. సహజ సూత్రమా? అవును, గురుత్వాకర్షణ ఎలాగైతే భౌతిక ప్రపంచానికొక క్రమంలో ఉంచుతుందో, ధర్మం అలా నైతిక మరియు సామాజిక ప్రపంచాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అది ఒక విశ్వ నియమం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. గురుత్వాకర్షణ ఎప్పుడూ పనిచేస్తుంది. మనం ఒక వస్తువును పైకి విసిరితే అది కింద పడుతుంది. ఖచ్చితంగా. ఎటువంటి మినహాయింపులు ఉండవు. కాని ధర్మం అలా కనిపించదే. ప్రపంచంలో ఎంతో అన్యాయం, అధర్మం కనిపిస్తున్నాయి. మరి ధర్మం అనే సహజ నియమం ఈ గందరగోళాన్ని ఎలా వివరిస్తుంది? అద్భుతమైన ప్రశ్న. దానికి సమాధానం స్వేచ్ఛా సంకల్పంలో ఉంది. ఫ్రీవిల్. అవును, గురుత్వాకర్షణకు భౌతిక వస్తువులు ఎదురు తిరగలేవు, కాని చైతన్యమున్న జీవులు ధర్మానికి వ్యతిరేకంగా నడవగలరు. అదే స్వేచ్ఛ. అయితే ఆ స్వేచ్ఛకు ఒక పర్యవసానముంటుంది. అదే కర్మ అంటారా? కరెక్ట్, అదే కర్మ. ధర్మం అనేది ప్రతిచర్యకు తక్షణ శిక్ష విధించే పోలీస్ కాదు. అది కారణం మరియు ఫలితం మధ్య ఉన్న సంబంధాన్ని నిర్ధారించే సూత్రం. ఓకే. మీరు ధర్మాన్ని అనుసరిస్తే సామరస్యం, శాంతి అనే ఫలితాలు వస్తాయి. మీరు దాన్ని ఉల్లంఘిస్తే గందరగోళం, బాధ అనే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే నైతికత అనేది బయటి నుండి వచ్చేది కాదు, ఉనికిలోనే అంతర్లీనంగా ఉందని ఈ కథనం చెబుతుంది. సరిగ్గా. అంటే ధర్మం అనేది మనల్ని శిక్షించడానికి కాదు, మనకు మార్గం చూపించడానికి, మనల్ని రక్షించడానికి ఏర్పడిన ఒక గైడింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. సరే, ఇక ఈ కథనం చివరి భాగానికి వస్తే అది మన పాత్ర గురించి ఏం చెప్తుంది? ఈ మొత్తం సృష్టి ప్రక్రియలో మానవుల స్థానం ఏమిటి? కథనం ప్రకారం సృష్టి అనేది వేల కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కసారి జరిగిపోయిన సంఘటన కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. నిరంతర ప్రక్రియ. అది వర్తమానంలో నిరంతరం జరుగుతూనే ఉంది. ఈ సంభాషణ కూడా ఒక రకమైన సృష్టే. మనం కొత్త ఆలోచనలను పంచుకుంటున్నాం, కొత్త అవగాహనను నిర్మిస్తున్నాం. నిజమే. ప్రతి క్షణం కొత్త ఆలోచనలు, చర్యలు, సంబంధాలు పుడుతూనే ఉంటాయి. అంటే బ్రహ్మ ఎలాగైతే చైతన్యం మరియు బాధ్యతతో సృష్టిని చేశాడో, మానవులు కూడా తమదైన రీతిలో నిరంతరం సృష్టికర్తలేనని ఈ మూలం చెబుతోందా? ఖచ్చితంగా. ఇది కేవలం ఒక రూపకం కాదు, వాస్తవమా? మన ప్రతి నిర్ణయం, ప్రతి మాట, ప్రతి పని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సూక్ష్మంగానైనా ప్రభావితం చేస్తుందా? ఖచ్చితంగా. ఇది రూపకం కాదు. మనం మన జీవితాలను, మన సంబంధాలను, మన సమాజాన్ని, చివరికి మన గ్రహం యొక్క భవిష్యత్తును కూడా నిర్మించుకుంటున్నాం. అంటే ప్రతి వ్యక్తి ఒక చిన్నపాటి బ్రహ్మ. అవును, మన చేతిలో సృష్టించే శక్తి ఉంది. అయితే ఆ శక్తితో పాటు ఒక అపారమైన బాధ్యత కూడా వస్తుంది. బ్రహ్మ సృష్టి ప్రారంభించే ముందు అతను ఆ నిశ్శబ్దాన్ని గమనించాడు, దాని లయను అర్థం చేసుకున్నాడు. ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో పనిచేశాడు. అదే సూత్రం మన సృష్టికి కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం ఒక వ్యాపారం ప్రారంభించినా, ఒక కుటుంబాన్ని నిర్మించినా, లేదా ఒక కళాఖండాన్ని సృష్టించినా, దాని వెనుక స్పష్టత మరియు సమతుల్యత అనే సూత్రాలు ఉంటేనే అది నిలబడుతుంది, సామరస్యంగా ఉంటుంది. కరెక్ట్. తొందరపాటు, అహంకారం లేదా గందరగోళం నుండి పుట్టిన సృష్టి ఎప్పటికీ అస్థిరంగానే ఉంటుంది. సరిగ్గా అదే. దీని సారాంశమేమిటంటే, నిజమైన సృష్టి అహంకారం నుండి కాదు, బాధ్యత నుండి ఉద్భవిస్తుంది. శక్తితో కాదు, స్పష్టతతో ప్రారంభమవుతుంది. అద్భుతం. ఈరోజు మనం చేసిన ఈ చర్చ సృష్టిపై నాకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. గందరగోళం నుండి పుట్టిన విశ్వం అనే ఆలోచన నుండి ప్రశాంతత మరియు సమతుల్యత అనే పునాదులపై నిర్మించబడిన విశ్వం అనే ఆలోచన వరకు ఇదొక అద్భుతమైన ప్రయాణం. నిజంగా. సృష్టికర్త ఒక పాలకుడు కాదు, ఒక బాధ్యతగల సంరక్షకుడు. మరియు అత్యంత ముఖ్యంగా మనమందరం మన చర్యల ద్వారా ఈ నిరంతర సృష్టిలో భాగస్వాములం. అవును, ఆ భాగస్వామ్యం ఒక గొప్ప అవకాశంతో పాటు ఒక గొప్ప బాధ్యతను కూడా మోసుకొస్తుంది. ఈ కథనం చివరగా మనందరి కోసం ఒక లోతైన ఆలోచనను మిగిల్చింది. ఏంటది? సృష్టిశక్తితో కాకుండా స్పష్టతతో మొదలవుతుందని ఇది చెబుతోంది కదా. ఒకవేళ మన వ్యక్తిగత, సామూహిక సృష్టులు, మన పనులు, మన సంబంధాలు, మన సమాజాలు తొందరపాటు లేదా ఆశయం బదులుగా ఈ స్పష్టత మరియు సమతుల్యత అనే సూత్రంతో ప్రారంభిస్తే అవి ఎంత భిన్నంగా ఉంటాయి? అవును, ఈ ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుంది.